అత హైనం గార్గి వాచక్నవీ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ ఇదిదం సర్వం అప్సువోతం చ ప్రోతం చ కస్మిన్ కలాపః ఓతస్య ప్రోతస్య ఇతి వాయో గార్గీతి కస్మిన్ ఖలు వాయో తస్య ప్రోతస్య ఇతి అంతరిక్షలోకేషు గార్గీతి కస్మిన్ ఖల్ అంతరిక్షలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి గంధర్వలోకేషు గార్గీతి కస్మిన్ ఖల్ గంధర్వలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి ఆదిత్యలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు ఆదిత్యలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి చంద్రలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు చంద్రలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి నక్షత్రలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు నక్షత్రలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి దేవలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు దేవలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి ఇంద్రలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు ఇంద్రలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి ప్రజాపతిలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు ప్రజాపతిలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి బ్రహ్మలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు బ్రహ్మలోకః ఓతాస్య ప్రోతాస్య ఇతి సాహోవాచ గార్గీ మాతి ప్రాక్షి మాతే మూర్ధా వ్యపర్త అనతి ప్రశ్నాం వై దేవతాం అతి పృచ్చతి గార్గీ మాతి ప్రాక్షీరితి తతో గార్గీ వాచక్నవీ ఉపరరామ వచక్నోరపత్యం వాచక్నవి వచక్న అనేటువంటి ఋషి యొక్క కుమార్తె ఈమె, ఇంటికి వాచక్నవి అన్నారు. ఆమె అడిగిందనమాట, పప్రచ్ఛ యదిదం సర్వం అప్సు ఓతం ప్రోతంచ, ఇదంతా కూడా జలంలో ఓతప్రోతమైంది. గార్గీ బ్రాహ్మణం. ఈ జలాలు ఎందులో ఓతప్రోతమైందంటే వాయువులో, వాయువు ఎందులో ఓతప్రోతమైందంటే అంతరిక్ష లోకంలో, ఈ అంతరిక్ష లోకం గంధర్వలోకంలో, గంధర్వలోకము ఆదిత్యలోకంలో, ఆదిత్యలోకం చంద్రలోకంలో, ఈ చంద్రలోకం నక్షత్రలోకములలో, నక్షత్రలోకము దేవలోకాలు, దేవలోకాలు ఇంద్రియలోకం, ఇంద్రలోకం, ఇంద్రలోకము ప్రజాపతి లోకం, ఈ ప్రజాపతి లోకము బ్రహ్మలోకంలో. ఈ బ్రహ్మలోకం ఎందులో ఓతప్రోతమై ఉంది అంటే ఖబర్దా, నువ్వు ఎక్కడైతే తర్కానికి విరోధమైనది, శాస్త్రమునకు విరోధమైనది అడుగుతున్నావు, తర్క సామయికమైన ప్రశ్నే వాదనలో అడగాలి. తరువాత నేను ఒకసారి ఇంతకు ముందు పోవద్దు, ఇక్కడ అడగద్దని చెప్పిన తర్వాత నువ్వు కనుక అడిగావంటే నేను తర్కా పెడతాను. ఆ విధంగా అతనికి వరదానం ఉంది. అందుకని ఈ 9వ బ్రాహ్మణం అదేంటి, అశ్వరుడు కాదు, కహోరుడా, అశ్వల్ బ్రాహ్మణం అనమాట. అదేమిటి, గార్గి అక్షరము శాకలి, శాకలి, ఆ శాకలుడు పోతాడు, చెప్పిన విండు.
ఆ బ్రహ్మవేత్తలను నిందిస్తే ఆ సంస్కారం కూడా శరీరానికి జరగదని కూడా నిరూపించారు. అందుకని ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. ఏ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మీయ ఆత్మ సర్వాంతర ఇది చెప్పాం. తస సర్వాంతరస్య స్వరూపాధిగమాయ, ఈ సర్వాంతరము అన్నిటి లోపల ఉందని చెప్పారు. దాని స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాకల్య భ్రామ గంధం ఆరంభతే. ఆ సాకల్య భ్రామ నుంచి మొదలు పెట్టాం. పృథివ్యాదీని ఈ ఆకాశాంతాన్ని భూతాని అంతర్బహిర్భావేన వ్యవస్థితాన్ని. ఈ పృథివీ నుంచి ఆకాశం వరకు ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి. పృథివీ జలంలో, జలం వాయువులో, వాయువు ఆకాశంలో, ఈ విధంగా వ్యవస్థితాన్ని. తేషాం యద్ బాహ్యం బాహ్యం అధిగమ్య అధిగమ్య నిరాకుర్వం, అంటే దానికన్నా బయట ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తొలగించేసుకుని ద్రష్టుం సాక్షాత్ సర్వాంతరో అగౌణ ఆత్మ, ఈ ఏదైతే దానిలో ఉందని చెప్పారో వాటన్నిటినీ కూడా తొలగించేసి ఈ అన్నిట్లోనూ ఉన్నటువంటిది ఆత్మ ముఖ్యమైనది అని తెలుసుకోవడానికి సర్వ సంసాధర్మ వినిర్ముక్తో దర్శయితవ్య అది చెప్పారు. అతహైనం గార్గి నామతో వాచకమే వచకనో దుహిత కూతురు ప్రపంచ యాజ్ఞవల్కేతి యదిదం సర్వం పార్థివం ధాతుజాతం అప్సు ఉదకే ఓతంచ ప్రోతంచ. ఈ పృథ్వీలో ఉన్నవన్నీ కూడా జలాల్లో ఓతప్రోతములు ఉన్నాయి. దీర్ఘ పడతంతువత్ ప్రోతం. ప్రోతంచ అంటే ఈ బట్టలో ఉన్నటువంటి ఈ పొడుగు దారాలు, అదేవిధంగా మళ్ళీ అడ్డధారాలు ఏ విధంగా అయితే ఆ బట్టలో పూర్తిగా వ్యాపించి ఉంటాయో అదేవిధంగా ఎంతో ఓతప్రోతమై ఉన్నది. తిర్యకందు విపరీతంత అద్భి సర్వతో అంతర్బహిర్భూతాభిర్వ్యాప్తం ఇస్తుంది. పృథ్వీ లోపల బయట కూడా జలంతోనే ఉంటుంది. అందుకని ఎక్కడ తవ్వినా నువ్వులు, బావులు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అన్యథా సత్తు ముష్టివద్ విశీర్యేత. మనం గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఇలాగ ఉండ కింద చేశాం. ఉండ కింద చేతితో పట్టుకుని సేపు ఉంటుంది. నీళ్లు పోయకపోతే అదంతా దులి కింద మళ్ళీ ఎగిరిపోతూ ఉంటుంది. దాన్ని అక్కడంటే ఉత్తర ప్రదేశాల్లో వాళ్ళు ఈ వేయించిన శనగపప్పు ఉందే, దాంతో ఇంకా ఇంకొంచెం కలిపి గోధుమ పిండి ఇవి నూనెలు వేయించి అది అట్టే పెట్టుకుంటారు ప్రయాణాలు. సత్తు, దాన్ని ఇక్కడ సత్తు ముష్టివత్ అన్నారు. సత్తు ముష్టివత్. మన సత్తుని అక్కడ హిందీలో చెప్తాం. సత్తు సున్నుండలతో బాగా నెయ్యి పోస్తారు. అవి పొడి పొడిగా ఉండవు. ఏదో చెయ్యి, ఏదో పిండి. ఇదంతావదు అనుమానం ఉపన్యస్తం. యత్ కార్యం పరిచ్ఛిన్నం స్థూలం కారణేన అపరిచ్ఛిన్నేన సూక్ష్మైన వ్యాప్తం. ముందు కూడా చెప్పాం, ఎక్కడెక్కడైతే కుండ ఉందో అక్కడక్కడ మట్టి ఉంది, ఎక్కడెక్కడ మట్టి అయితే ఉందో అక్కడ కుండలే. అంటే ఏమిటి? కుండ కార్యము, మట్టి కారణం. ఈ కార్యము సీమితమై ఉంటుంది, కారణము వ్యాప్తమై ఉంటుంది, అపరిచయం. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. యథా పృథివీ అద్భిస్తత పూర్వం ఉత్తరేణ వ్యాపిన భవితవ్యం ఇది. అదేవిధంగా పూర్వం ఏదైతే ఉందో అది కార్యము, దానికన్నా ఉత్తరంగా చెప్తున్నది కారణము, ఆ కారణం వ్యాప్తము. ఆ సర్వాంతరాద్ ఆత్మన ప్రదర్శనార్థ. ఎంతవరకు ఇలా చూపిస్తాను అంటే సర్వాంతరమైనటువంటి ఆత్మ వరకు ఇది చెప్పాలి. భాష చదువుదామా? అది చాలా రోజులు ఉన్నాయి, చాలా పేజీలు కూడా ఉన్నాయి. పూర్తిగా అక్కడ లేదు, అయినంత వరకు చేద్దాం.
తత్ర భూతాని పంచసంహతాని ఏవ ఉత్తరోత్తరం సూక్ష్మభావేన వ్యాపకేన కారణరూపేణ వ్యాపతిష్టతే. ఈ భూతాలన్నీ కూడా ఈ పంచభూతాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. పూర్వపూర్వమైనటువంటి అంటే ఈ పృథివీ ఇలాంటివి ముందు ఆ జలాల్లో వాటిలో సూక్ష్మభావాన్ని, పృథివీ స్థూలము, దానికన్నా సూక్ష్మం జలము, దానికన్నా సూక్ష్మం అగ్ని, అగ్ని కన్నా సూక్ష్మము వాయు, వాయు కన్నా సూక్ష్మము ఆకాశము. ఆ సూక్ష్మమైనది అన్నిటికంటే సూక్ష్మమైనది అది కారణము, ఇవి దానికి కార్యములు. నచ పరమాత్మను అర్వాక్ తద్వ్యతిరేకణ వస్తువంతరమస్తి. ఆ పరమాత్మ కన్నా విభిన్నమైన వస్తువు ఏది లేదు కదా. సత్య సత్యం చెప్పావు కదా. సత్యంచే భూత పంచకం, ఈ భూతం పంచభూతాలు సత్యం. సత్య సత్యంచే పరాత్మ, ఈ పంచభూతాలకు సత్యము, వీటికి ఆధారము, వీటికి కారణము ఆ పరమాత్మ. కస్మిన్ కలాపోతస్య ప్రోతస్య తస్మా తాసామపి కార్యత్వాత్ స్థూలత్వాత్ పరిచ్ఛిన్నత్వాత్. ఈ జలానికి కారణం ఏమిటి అని అడుగుతోంది. ఇవి ఎందులో ఉన్నాయి? ఎందుకంటే ఆ ఈ జలాలు కూడా కార్యములు, స్థూలములు, పరిచ్ఛిన్నములు. క్వచిత్ హి ఓతప్రోత భావైన భవత్యం. కోత ఆసాం ఓతప్రోత భావ. ఈ జలాలు ఓతప్రోత భావంలో ఎందులో ఉన్నాయి అంటే దేని నుంచి ఉద్భవించాయి? ఇది ఉత్తరోత్తర ప్రశ్న ప్రసంగ యోజితవ్య. వాయో గార్గి నన్ను అగ్నవితి వక్తవ్యం. ఈ జలాలు వాయువులో ఉన్నాయని చెప్పి అగ్నిలో అని చెప్పాగా నైష దోష. అగ్నే పాఠ్యం వా ఆప్యం వా ధాతుం అనాశ్రిత్య ఇతర భూతవత్ స్వాతంత్ర్యేణ ఆత్మలాభో నాస్తి. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంధనారుడ వహని, దేనిని ఆశ్రయించకుండా అగ్ని ఉండలేదు కనుక. కానీ ఈ జలాలు కానీ ఆ వాయువు కానీ స్వతంత్రంగా ఉండగలదు. అగ్ని అలా స్వతంత్రం కాదు, అన్నిట్లోనే ఉంది. కానీ దేన్ని ఆశ్రయించి అందుకు దాన్ని వదిలిపెట్టేశాం. తస్మిన్ ఓతప్రోత భావం నోపదిశ్యతే. కస్మిన్ ఖలు వాయురోతస్య ప్రోతస్య ఇది అంతరిక్షలోకేషు గార్గ్యతి తానేవ భూతాని సమ్మతాన్ని అంతరిక్షలోకా తాని అప్పి గంధర్వలోక. ఈ విధంగా అని చెప్తే ఆదిత్యలోకము, చంద్రలోకము, చంద్రలోకం, నక్షత్రలోకము, నక్షత్రం, దేవలోకము, దేవలోకము, ఇంద్రలోకంలో. ఈ ఇంద్రలోకము అని చెప్పినప్పుడు ఇంద్రలోక విరా శరీరారంభకేషు భూతేషు ప్రజాపతి లోకేషు. ఆ ఇంద్రలోకము విరాట్ లోకము, దాన్ని ప్రజాపతి లోకము ఉన్నారు. ఈ ప్రజాపతి లోకము బ్రహ్మలోకేషు. బ్రహ్మలోక నామ అండారంభకాని భూతాని. ఈ బ్రహ్మాండాన్ని మొదలుపెట్టేటువంటిది ఆ బ్రహ్మలోకము. అక్కడ ఉన్నటువంటి హిరణ్య గర్భం సర్వత్ర సూక్ష్మ తారతమ్య క్రమేణ ప్రాణి ఉపభోగ ఆశ్రయ ఆకార ప్రణతాని భూతాన్ని సమ్మతాని. ఇప్పుడు ఈ వాయులోకం, ఇంద్రలోకం, బ్రహ్మలోకం అంటే ఒకదాని తర్వాత ఒకటి సూక్ష్మమైనది. అందుకని ఆ ప్రాణులు అత్యంత అధిక పుణ్యము ద్వారా ఆ సూక్ష్మ భోగాలను కూడా అనుభవిస్తూ ఉంటారు. పుణ్య ఉపభోగ ఆశ్రయాకార పరిణతాన్ని. ఆ పుణ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత. భూతాన్ని సమ్మతాన్ని తాన్యేవం పంచేతి భౌతిన భాంజీ. కానీ ఎక్కడికి వెళ్ళినా వాయులోకంలో వాయు శరీరము, అగ్నిలోకంలో అగ్ని శరీరము. అగ్ని ఒకటే ఉందా అంటే కాదు, ఆ మిగిలిన తక్కువగా ఉంటాయి, ఇది ఎక్కువగా ఉంటుంది. మరి పార్థ్యము ఎందుకన్నారు? ఇక్కడ జలం ఎక్కువగా ఉంది శరీరంలో. దగ్గర దగ్గర 75% జలం, పార్థివం చాలా తక్కువ. కానీ కనిపిస్తోంది పార్థివం, అందుకని ఇది పార్థివ శరీరం ఉన్నారు. కస్మిన్ ఖలు బ్రహ్మలోకావతాశ్చ ప్రోతాశ్చ.
మరి అంతవరకు వెళ్ళాక ఇది ఇందులో ఓతప్రోతమైందంటే సావాచార్య గార్గి మాతి సాక్షి అతి ప్రాక్షి, ఎక్కడ అడగకూడదో అక్కడ అడక్కు. స్వం ప్రశ్నం న్యాయ ప్రకారం అతీత్య ఆగమైన ప్రశ్నమే. నువ్వు లోక న్యాయంగా అడుగుతున్నావు, ఎందులో ఉంది ఎందులో ఉంది ఎందులో ఉంది, కానీ ఆ శుద్ధులని ఆశ్రయించి నువ్వు అడగాలి. ఆచార్య ఉపదేశం అనుసారము, శుద్ధుల ఉపదేశం అనుసారం అడగాలి. ప్రష్టవ్య దేవతాం అనుమానైన మా ప్రాప్తి, అనుమానం ద్వారా అడగ. అందుకని పృచ్ఛంత్యాశ్చ మాతే తవ మూర్ధా శిర వ్యపప్తత్. నువ్వు అలా కనుక అడిగినట్లయితే నీ తల పడిపోగలదు. దేవతాయా స్వప్రశ్నే ఆగమ విషయ, ఆ దేవతల గురించి అడిగినప్పుడు అది వేరు విహితమైనది ఉండాలి. తమ్ ప్రశ్న విషయం అతిక్రాంతో గార్గ్య ప్రశ్న ఆనుమానికత్వాత్, అనుమానం ద్వారా అడిగింది. అలా అడగకూడదు అన్నాడు. ఏషియా దేవతాయా ప్రశ్న స అతి ప్రశ్న, అనుమానంగా అడిగినది అది అతి ప్రశ్న, దాన్ని అడగద్దు అని చెప్పాడు. అనతి ప్రశ్న స్వప్రశ్న విషయ ఏవ కేవలం ఆగమగమ్య ఇత్యర్థః. అది నువ్వు అడిగే ప్రశ్న శాస్త్రంలో ఉన్నది, శాస్త్రానికి అనుగుణంగా ఉండాలి. తాం అనతి ప్రశ్నాం వై దేవతామతి పృచ్ఛసి, ఎక్కడైతే అడగకూడదో అక్కడ అడుగుతున్నాతో గార్గి మాతి ప్రాక్షై. మొత్తం చేయి నేర్చేసి చావాలనుకుంటే అడుగు, చావక్కర్లేదు అంటే అడగదు. తక్కువ గాలి చెప్పినట్టు ఇంక చెప్పేటప్పటికీ ఆవిడ ప్రశ్న మాన. ఇప్పుడు 6ని ఏంటి ఇక్కడ అందులో ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ముందు మనం చెప్పుకున్నాము ఏషణ యుద్ధాన్ అవసానమేవహి తత్ పాండిత్యం. శ్రవణము అంటే దాన్ని పాండిత్యం అన్నారు. అంటే ఈ కోరికలన్నీ పూర్తిగా లోకేషణ విత్తేషణ పూర్తిగా తెగించడమే పాండిత్య అవధి. దానిని అవి వదిలిపెట్టి శ్రవణం చేయాలన్నారు. ఈ పాండిత్యము అన్నది ఎలాగొస్తుంది అంటే ఏషణ తిరస్కార ఉద్భవం. అది ఆ లోకేషణ పుత్రేషణ విత్తేషణ వదిలిపెడితేనే అది వస్తుంది. ఎందుకంటే ఆ కోరికలకు విరుద్ధమై. అది ఊరికే పండితులు కూడా ఉంటుంది. ఏషణ అతిరస్కృత్య పాండిత్యస్య ఉద్భవః నై ఆత్మవిషయ పాండిత్య. ఇది పండా అస్తి పండిత, పండితస్య భావ పాండిత్యం. పండ అంటే ఆత్మజ్ఞానం. నీకు పరోక్షంగా అయినా ఆత్మజ్ఞానం ఉండాలి, పరోక్షంగా ప్రతివాడికి ఉంటుంది. కానీ మరి దాన్ని అపరోక్షం చేసుకోవడానికి ఏషణను వదిలిపెట్టాలి. ఇప్పుడు పండితుడికి పరోక్ష జ్ఞానం లేదని కాదు, మనకన్నా బాగా చెప్తారు. పరోక్ష జ్ఞానం ఉంది, కానీ దానిని ఆచరణలోకి తీసుకురాదు. ఈ సన్యాసులు ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని దాన్ని పాండిత్యము ఉన్నాం. తరువాత బలము అంటే ఆత్మవిద్య అశేష విషయ దృష్టి తిరస్కరణం. బాలభావము అంటే ముందు
నిష్కాపట్యము. ఏది నువ్వు మనసులో అనుకుంటున్నావో అదే చెప్పాలి, అదే చెయ్యాలి ఒకటి. ఇంకొకటి ఏమిటి? ఆత్మవిద్య, ఆత్మజ్ఞానము ద్వారా అక్కడ నువ్వు వదిలిపెట్టావు. ఏమిటి? చేసినావు. కానీ ఇక్కడ అశేష విషయ దృష్టి తిరస్కరణం ఎప్పుడూ మననం చేస్తూనే ఉండాలి. ఆ మనస్సులో ఏ విధమైనటువంటి చెడ్డ సంస్కారాలు కూడా ఉండకూడదు, అవి తీసేయాలంటే ఈ మననం చేస్తూ 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 ఆ అజాగ్రత్త మనసులో ఉన్నటువంటి అధర్మ రూపమైనటువంటి సంస్కారాలు కూడా పోవాలి. దాని ద్వారా వచ్చేటువంటి బలం, దాన్నే బాల్యభావం అన్నారు. ఆత్మనా విందతే వీర్యమని అందుకనే చెప్పారు. న్యాయమాత్మ బలహీన లభ్య, ఇది కూడా చెప్పారు. ఇప్పుడు మననాత్ ముని, ఆ మననం చేస్తూ ఉంటే వాడు ముని అవుతాడు. ముని అంటే నితరా స్థితి నిధిధ్యాసనము అన్నారు. మననాత్ ముని, ఆ మననం ఎప్పుడూ చేస్తూ ఉంటే దానినే నిధిధ్యాసనము అన్నారు. అంటే ఇక్కడ ఆ బ్రహ్మభావంలో ఉండడమే నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఇప్పుడు మననము ఉన్నప్పుడు అక్కడ మనలో ఉన్నటువంటి సంస్కారాలను తీసేసుకున్నాం కదా. తరువాత మననం చేసేటప్పుడు ముఖ్యంగా ఈ ఆత్మ బ్రహ్మల ఏకత్వం ఉంది అనేటువంటి దృఢ నిశ్చయము, దాంతోపాటు ఈ జగత్తు, ఈ శరీరం, ఇంద్రియాలు మిథ్య అనేటువంటి దృఢ నిశ్చయం వచ్చి తీరాలి మననం చేస్తున్నప్పుడు. అప్పుడు ఆ మననం చేస్తూ ఆ సంస్కారాలు పోగానే వాడు నిధిధ్యాసంలోకి దిగుతాడు. అక్కడ మామూలుగా శ్రవణ మంత్రి గారు చెప్పినప్పుడు ప్రమాణగతం శాస్త్రం ద్వారా నువ్వు తెలుసుకున్నావు ఏమిటి? ఆత్మబ్రహ్మల ఏకత్వం. మననము అంటే అక్కడ చెప్పారు ప్రమేయగత విషయమైనటువంటి సంశయాలు లేకపోవడం. ప్రమేయం ఏంటంటే బ్రహ్మ, అదే ఆత్మ. దాంట్లో ఏమిటంటే తర్వాత విపరీత జ్ఞానం కానీ, సంశయం జ్ఞానం కానీ, ఆవరణం కానీ లేకుండా ఉండడం నిధిధ్యాసనం అన్నారు అక్కడ. కాబట్టి కొన్ని చోట్ల ఇక్కడ అలా కాదు. ఇక్కడ పూర్తిగా మననాత్ ముని, ఆ మననం చేస్తూ ఉంటే వాడు మునిభావం నిధిధ్యాసంలోకి పోతాడు. తర్వాత వాడు కుతకుచ్చి వెళ్తాడు. అమౌనంచ ఆత్మజ్ఞాన అనాత్మ ప్రత్యయ తిరస్కారో. అమౌనం, మౌనం కానిదేమిటి? ఆ పాండిత్యం వల్ల, ఈ బాల్యభావం వల్ల పూర్తిగా మననం చేస్తూ ఉన్నాడు. అవి రెండు వచ్చిన తర్వాత ఇంకా కేవలం అంటే మౌనం నామ అనాత్మ ప్రత్యయ తిరస్కరణ పర్యవసానం. ఇంకా ఏ విధమైనటువంటి అనాత్మ జ్ఞానము, సంస్కారము, వృత్తి రాకుండా ఉండడం, దాన్ని ఫలం తచ్చని నిర్విద్యాత బ్రాహ్మణ. అంటే నిధిధ్యాసనం కనుక సక్రమంగా జరిగితే వాడు బ్రహ్మజ్ఞాని అయినట్టే లెక్క. ఇప్పుడు ఆరుని టైం ఉందా మనకి?